ఎవరు చదివినా ఉద్యోగం కోసం చదువుతున్నానని వాడికి తెలియదా? కానీ మంచి మార్కులు వస్తే పెద్ద ఉద్యోగం వస్తుంది, మంచి మార్కులు వస్తే పెద్ద స్కూల్లో సీట్ వస్తుంది, ఆ పెద్ద స్కూల్లో సీట్ వస్తే నేను ఐఐటికో ఐఐఎంకో వెళ్ళగలను, ఆడు వెళ్ళగలిగితే నాకు పెద్ద ఉద్యోగం వస్తుంది. ఉద్యోగమే జయంగా పెట్టుకున్నప్పుడు మంచి ప్రవృత్తి గల మనిషి మాత్రంగా తయారవుతాడండి. ఎట్లా? ఎక్కడ చెప్పట్లేదే, పాఠాలు ఎక్కడ ఆ మాటే లేదే. ఏది ధర్మం చెప్పలేదు, ఏది ఉచితమో ఎవరు చెప్పలేదు, ఏది అనుచితమో ఎవరు చెప్పలేదు. మరి ఎలా బిహేవ్ అవుతారు? ఎలా ఆ వ్యక్తిత్వ నిర్మాణం ఎక్కడి నుంచి జరుగుతుంది? అది ఉంటే ఉద్యోగం వస్తుంది భరోసా మీరు ఎవరు ఇవ్వలేదే. ఈ సమాజం నీకు ఫిజిక్స్లో 99 వస్తేనే ఇస్తాం, మ్యాథ్స్లో 100 వస్తేనే ఇస్తాం అని చెప్పిందే కానీ నీకు సద్గుణ సంపన్నుడుగా పెరగరా, నీకు మేము చూసుకుంటామని చెప్పారా ఎవరన్నా? లేదు. ఆ భరోసా ఇచ్చాము మనం ఈ సమాజంలో. అదే ప్రమాదం వచ్చింది, అదే కరువు అవుతుంది ఈరోజు. కరువు అయింది ఏంటంటే సమగ్రమైన ఆల్రౌండెడ్ పర్సనాలిటీగా డెవలప్ అయినటువంటి విద్యార్థి బయటకు వస్తే వాడికి ఫిజిక్స్ తెలియాలి, కెమిస్ట్రీ తెలియాలి, అన్నిటికన్నా ముఖ్యంగా వాడేమిటో తెలియాలి. వాడు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత అంటే కేవలం దేవుడి ముందు 2 పువ్వులు పెట్టి కొబ్బరికాయ కొట్టడం కాదండి. అసలు నేనేమిటి, నా పర్పస్ ఏమిటి, నా ధర్మం ఏమిటి, అసలు ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే డెఫినేషన్ చెప్పి గురువే లేడు ఇవాళ. లేరు.